హలో గైస్, వెల్కమ్ టు కోడ్ వారియర్ తెలుగు. ఈరోజు వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతుంటే సార్టెడ్ జీసీడీ పేర్ క్వరీస్ అనమాట. ముందుగా ప్రాబ్లం డిస్కస్ చేసే ముందు నేను చేసే ప్రతి ప్రాబ్లం కూడా మీకు అప్డేట్ కావాలనుకుంటే ఛానల్లోని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను అనమాట. నా లీడ్ కోడ్ ప్రొఫైల్ లింక్ అనేది అందులో ఫాలో అవ్వండి. నేను చేసే ప్రతి ప్రాబ్లం కూడా రీసెంట్ సబ్మిషన్ లిస్ట్లో వస్తుంది. సో మీరు అది చెక్ చేయొచ్చు. ఓకే, ఇవాళ ప్రాబ్లం చూసుకున్నట్టయితే ఇన్పుట్ అనేది నమ్స్ అనేది ఇచ్చాడు అండ్ అలాంగ్ విత్ దట్ క్వేరీస్ అనే రే కూడా ఇచ్చాడు. క్లియర్? ఇప్పుడు మనం ఈ రెండాటిలో ఏం చేయాలి? రిజల్ట్ అనే ఒక అరే కన్సిడర్ చేసుకొని దాన్ని రిటర్న్ చేయాలి. ఓకే, అది ఎలా చేయాలి? ఫస్ట్ ఈ రెండాటిని బేస్ చేసుకొని మనం జీసీడీ పెయిర్స్ అనే ఒక అరే కన్సిడర్ చేసుకోవాలి. ఎలాగా అంటే ఈ నమ్స్ అనే అరేలో ఉంది కదా, ఈ నమ్స్ అనే అరేలో మనం వీలనన్ని అన్ని పాసిబుల్ పెయిర్స్ జనరేట్ చేయాలన్నమాట. అన్ని పాసిబుల్ పెయిర్స్ ఏంటి? 2, 3, 4 ఉంది కదా. 2, 3 అనేది ఒక పెయిర్ కింద, 2, 4 అనేది ఒక పెయిర్ కింద, 3, 4 అనేది ఒక పెయిర్ కింద మనం ఫామ్ చేయగలం. ఓకే, అలాగా ఎవ్రీ పాసిబుల్ పెయిర్ ఫామ్ చేసి వాటి మధ్యన జీసీడీస్ ఏవైతే ఉన్నాయో ఆ జీసీడీస్ అన్నీ కూడా ఈ జీసీడీ పెయిర్స్ అనే దాంట్లోకి స్టోర్ చేసుకోవాలి. ఓకే, స్టోర్ చేసుకున్నాక ఏం చేయాలి? సింపుల్గా దాన్ని సార్ట్ చేయమని చెప్పాడు. ఓకే, సార్ట్ కూడా చేస్తాం, అర్థమయ్యాను ఇక్కడ వరకు. నెక్స్ట్ ఏం చేయాలి? క్వేరీస్ అనేది ఇచ్చాడు కదా, ఈ క్వేరీస్ అనేవి ఏంటంటే అవి ఇండెక్స్ పొజిషన్ అనమాట. ఇక్కడ 0th ఇండెక్స్ పొజిషన్లో ఏం స్టోర్ అయిందని అడిగాడు. జీసీడీ పెయిర్స్ అనే దాంట్లో 0th ఇండెక్స్ పొజిషన్లో ఏం స్టోర్ అయింది? 1 అనేది స్టోర్ అయింది. సో 1 పెట్టుకున్నాడు రిజల్ట్ అనేది స్టార్టింగ్ పొజిషన్లో. ఓకే, నెక్స్ట్ 2 1 ఇండెక్స్ పొజిషన్ ఏం స్టోర్ అయిందని అడిగాడు. 2 ఇండెక్స్ పొజిషన్ ఎంత ఉంది? 2 అనేది ఉంది. సో 2 పెట్టుకున్నాడు అనమాట ఈ ప్లేస్లో. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ 2 అడిగాడు. సో మళ్ళీ 2 రిటర్న్ చేశాడు. క్లియర్? ఓకే, ఇలా సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం అన్ని పాసిబుల్ పెయిర్స్ జనరేట్ చేయాలి. మనకి ఫస్ట్ అన్ని పాసిబుల్ పెయిర్స్ జనరేట్ చేయాలి కానీ మనకి బ్రూట్ ఫోర్స్ వచ్చే ఐడియా ఏంటి? మనం ఐజే అనే 2 పాయింటర్స్ తీసుకొని ఐ అనే పాయింటర్ ఒక దగ్గర ఉంచుకొని జే అనే పాయింటర్ ఒక్కొక్క స్టెప్ ముందుకు మూవ్ చేసుకుంటూ అప్ టు ఎంత ఉందో అక్కడి వరకు వెళ్తాం. తర్వాత వీటన్నిటి మధ్య ఉన్న జీసీడీ ఫైండ్ అవుట్ చేసి జీసీడీ పేర్స్ అనే అరేలోకి పెట్టుకొని తర్వాత ఏంటి ఐ పాయింట్ అనేది వన్స్ దీంతో అన్ని పాసిబుల్ చెక్ చేసిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తాం. నెక్స్ట్ ఎలిమెంట్తో అన్ని పాసిబుల్ చెక్ చేస్తాం. సేమ్ అది రిపీట్ చేస్తాం అనమాట. అంటే ఏంటి? నియర్లీ ఆర్డర్ ఆఫ్ n² టైం కాంప్లెక్సిటీ కన్జ్యూమ్ చేస్తుంది మన బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అనేది. ఓకే, ఆర్డర్ ఆఫ్ n². మనకి ఇక్కడ టైం కన్స్టెంట్స్లో చూసుకున్నట్టయితే లెంత్ అనేది 10⁵ వరకు ఇచ్చే ఛాన్స్ ఉందన్నాడు. మనం n² టైం కాంప్లెక్సిటీ బేస్ చేసుకొని ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేస్తే 10⁵² అంటే ఎంత టైం పడుతుంది అంటే ఖచ్చితంగా టైం లిమిట్ ఎక్సెల్ వస్తుంది. సో దాన్ని ఆప్టిమైజ్ చేయాలి. ఎలా ఆప్టిమైజ్ చేస్తాం చెప్తున్నాను అది. ఇప్పుడు మనకి ఫస్ట్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకో, వాడు ఇచ్చిన నమ్స్ అనే అరే. నువ్వేం చేస్తావు? 1కి ఈ 1కి ఈ 2కి జీసీడీ ఫైండ్ అవుట్ చేసావు, అవి స్టోర్ చేసుకున్నావు. మళ్ళీ ఏం చేస్తావు? ఈ సెట్ అండ్ 1కి ఈ సెట్ అండ్ 2కి జీసీడీ ఫైండ్ అవుట్ చేస్తావు. మళ్ళీ ఎందుకు? దీని తర్వాత ఈ 2లో A2కి జీసీడీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సేమ్ వాల్యూ వస్తుంది, అంతే నా 1 అని వస్తుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ నువ్వు ఒక్కదాంతో అన్ని పాసిబుల్ వాల్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2సే ఒక 10,000 ఎన్నో ఉన్నాయనుకో, చేస్తావన్నీ, అది టైం వేస్ట్ కదా. సో అలా చెక్ చేయడం కన్నా సింపుల్గా ఒక యూనిక్ వాల్యూతో చెక్ చేస్తే నీకు బెటర్ కదా. దానికన్నా యూనిక్ వాల్యూ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? కీ అలాంగ్ విత్ దాని యొక్క ఫ్రీక్వెన్సీ స్టోర్ చేసుకుంటే చాలు అనిపిస్తుంది. ఓకే, అదేంటి? హ్యాష్ మ్యాప్ అంటారు అన్నమాట దాన్ని. హ్యాష్ మ్యాప్ అనేది ఇక్కడ ఆప్టిమల్ కాదు. ఎందుకు? హ్యాష్ మ్యాప్ అనేది యావరేజ్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి ఆర్డర్ ఆఫ్ 1 అనమాట. మనం ప్రతిసారి అది గుర్తుపెట్టుకోండి, యావరేజ్ టైం కాంప్లెక్సిటీ మాత్రమే, వరస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ కాదు. వరస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ nకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది హ్యాష్ మ్యాప్లో. ఓకే, అదే అవాయిడ్ చేయడం కోసం మనం వరస్ట్ కేసులో కూడా ఆర్డర్ ఆఫ్ 1 టైం కాంప్లెక్సిటీ, బెస్ట్ టైం కాంప్లెక్సిటీ రావాలంటే మనం అరేస్ అనేవి వాడాలన్నమాట. అరేస్ ఎలా వాడాలి? సింపుల్గా ఇక్కడ మనకి 2, 3, 4 ఇచ్చాడు. అరేస్ అనే ఫ్రీక్వెన్సీ కౌంట్. ఓకే, కౌంటింగ్ సార్ట్ అల్గోరిథం అనమాట. ఏంటంటే మ్యాక్స్ ఎలిమెంట్ ఏదైతే ఉంది 4 ఉంది. మ్యాక్స్ ఎలిమెంట్ 4 ఉందంటే రిమైనింగ్ అరేలో ఎలిమెంట్స్ అన్నీ 4 కానీ 4 కన్నా చిన్నవి కానీ ఉండే ఛాన్స్ ఉంది, అంతేనా? ఇంకో ఛాన్సే లేదు. సో నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఫ్రీక్వెన్సీ అనే ఒక అరే కన్సిడర్ చేసుకుంటాను. ఏంటి? అప్ టు లెంత్ 4+1. ఆ +1 ఎందుకు అంటే మనం ఎప్పుడైతే లెంత్ 4తో మనం అరేని కన్సిడర్ చేసామో దీని యొక్క లాస్ట్ ఇండెక్స్ పొజిషన్ ఏంటి? 3 అవుతుంది. ఎందుకంటే ఇండెక్స్ స్టార్టింగ్ 0 అని స్టార్ట్ అవుతుంది కాబట్టి. క్లియర్? ఓకే, మనకి ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే సింపుల్గా ఒకటి ఎక్స్ట్రా పెట్టుకో. ఓకే,
ఫస్ట్ మనకి n ఈక్వల్ టు లెన్ ఆఫ్ నమ్స్ ప్లేస్ చేసుకుంటున్నాను, లెంత్ని. క్లియర్? తర్వాత మనకి ఏం చెప్పాను, మ్యాక్స్ వాల్యూ కావాలి. సో మ్యాక్స్ ఆఫ్ నమ్స్ అంటే సింపుల్గా పైథాన్లోని మ్యాక్స్ వాల్యూ రిటర్న్ చేసింది, మ్యాక్స్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఏం చెప్పాను, ఫ్రీక్వెన్సీ అరే అనేది కన్సిడర్ చేసుకోమని చెప్పాను, ఫ్రీక్వెన్సీ అరే. క్లియర్? అది ఎంత అన్నాను, మ్యాక్స్ ప్లస్ 1. ఇనీషియల్గా అన్ని జీరోస్ ఉంటాయి. ఎప్పుడైతే ఒక సర్టెన్ వాల్యూ అనేది మనం విజిట్ చేసామో ఆ సర్టెన్ ఇండెక్స్ పొజిషన్లో ఇంక్రిమెంట్ ఉన్న వాల్యూని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఇన్పుట్ వాల్యూస్ ఇచ్చాడు అనుకో, ఇండెక్స్ పొజిషన్ ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ ఏంటి 8. మనకి లాస్ట్ ఇండెక్స్ పొజిషన్ వాల్యూ 8 రావాలంటే విత్ లెంత్ 9తో మనం ఇనిషియలైజ్ చేయాలి, అంతేనా? ఓకే, ఫ్రీక్వెన్సీ అరే అనేది. ఓకే, ఇక్కడ అలాగే చేసాడు ఇనిషియలైజ్. ఓకే, 8 చూసుకున్నైతే ఇక్కడ 2, 4, 6, 8 వాల్యూస్ ఉన్నాయి. అంటే ఏంటి, 2 ఇండెక్స్ పొజిషన్ ద్వారా +1 అయింది, 4 ఇండెక్స్ పొజిషన్ ద్వారా +1 అయింది, సేమ్ అలాగే రిమైనింగ్ రెండు కూడా. ఓకే, ఇప్పుడు ఇది ఇంప్లిమెంట్ చేద్దాం. ఇనిషియల్గా అన్ని జీరోస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఫర్ ఈచ్ లూప్ పెట్టుకొని నమ్స్ అనే అరేలో ప్రతి వాల్యూ ట్రావర్స్ చేసుకుంటూ వెళ్ళాను. క్లియర్? ట్రావర్స్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. సింపుల్గా ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ ఎలిమెంట్ ఎక్స్ అనే ఎలిమెంట్ ఆ సర్టెన్ ఇండెక్స్ పొజిషన్లో సింపుల్గా ఇంక్రిమెంట్ చేయి. దీన్ని బట్టి మనకి ఏంటి, ఇక్కడ కీ ఏముంది, ఇండెక్స్ పొజిషన్ అనమాట కీ అనమాట అది. ఓకే, వాల్యూ ఏంటి, దాని తాలూకు ఫ్రీక్వెన్సీ ఆ ఎరేలో ఉన్న వాల్యూ అనమాట. క్లియర్? మనకి ఇక్కడ టెస్ట్ కేసు జాగ్రత్తగా అర్థవుతుంది. జస్ట్ ఇమాజిన్ ఈ నెంబర్స్ అనేవి అప్ టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ కెన్ రీచ్. ఓకే, ఏ నెంబర్ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. మనకి ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టయితే అప్ టు అట్మోస్ట్ 4 వరకు అయ్యే జీసీడీ వాల్యూ 4 అయ్యే ఛాన్స్ ఉంది, అంతేనా? ఏంటి 4 కాకుండా ఇక్కడ 4 వాల్యూ 2 టైమ్స్ రిపీట్ అయింది అనుకో, ఆ 2 4s కూడా ఒక పేరు కింద మనం ఫామ్ చేయొచ్చు. ఓకే, 2 4s ఒక పేరు కింద ఫామ్ అయినట్టయితే దానికి జీసీడీ ఎంత అవుతుంది, 4 అవుతుందా లేదా? సో అట్మోస్ట్ జీసీడీ ఏంటి, మ్యాక్స్ వాల్యూ అవుతుంది. సో నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే, ఇప్పుడు 1 అనేది 1 అనే జీసీడీ నెంబర్తో ఎన్ని పేర్స్ ఫామ్ అయ్యో మనం కౌంట్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ 1 అనేది ఎలా ఫైండ్ అవుట్ చేసుకున్నామో అట్మోస్ట్ 4 వరకు అలా కౌంట్ చేసుకుంటే సరిపోతుంది కదా. అవి తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు. వీటిని సింపుల్గా ఎన్యూమరేట్ చేసుకొని, ఓకే, ఫస్ట్ ఆ జీసీడీ పెయిర్స్ అనేవి పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ జీసీడీ అని చెప్పి ఒక అరే కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. అప్ టు ఎంత లెంత్, ఈ వాల్యూస్ అనేవి అప్ టు వాట్ ఎక్స్టెంట్ వచ్చే ఛాన్స్ ఉన్నాయంటే ఏంటి, మ్యాక్స్ వాల్యూ వరకు వచ్చే ఛాన్స్ ఉంది, అంతనా? అంతకు మించి దాటే ప్రసక్తే లేదు. సో ఇంటూ సింపుల్గా మ్యాక్స్ ప్లస్ 1 లెంత్తో డిక్లేర్ చేసుకున్నాం, బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బేసిక్ థింగ్ ఏంటంటే, మనకి జీసీడీ వాల్యూ రావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4, 8 ఉన్నాయి అనుకోండి, ఉన్నాయి అనుకోవడం కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాయి. దీని యొక్క జీసీడీ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు వాల్యూస్ని కూడా డివైడ్ చేసేది వాల్యూ అవ్వాలి ఖచ్చితంగా. ఓకే, నేను ఫస్ట్ ఏం చేస్తాను, ఏవైతే వాల్యూస్ ఆ సెర్టెన్ వాల్యూకి డివైడ్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే వాల్యూ ఈ రెండేళ్ళు డివైడ్ చేస్తుంది అనుకోండి, ఈ ఎక్స్ అనే వాల్యూ ఏది అయ్యే పాసిబిలిటీ ఉంది, 2 అయ్యే పాసిబిలిటీ ఉంది. 2 అనేది ఈ సెర్టెన్ పెయిర్ని డివైడ్ చేస్తుంది, రెండు వాల్యూస్ని, అంతేనా? ఓకే, అలాంగ్ విత్ దట్ 2తో కాకుండా ఇంకేంటి 4 కూడా డివైడ్ అయ్యే ఛాన్స్ ఉంది. క్లియర్? అంటే మనకి గ్రేటెస్ట్ వాల్యూ కావాలి కాబట్టి 4 అనేది జీసీడీ కింద కన్సిడర్ చేసుకుంటాం. క్లియర్ ఇక్కడ వరకు? దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఫర్ ఎగ్జాంపుల్ మనం 4 చూసినట్టయితే 4లో ఉన్న వాల్యూస్తో పాటు మనం 4 యొక్క మల్టిపుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటితో కూడా మన పెయిర్స్ అనేవి మనం ఫామ్ చేయగలం దాని అర్థం, అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 తీసుకున్నట్టయితే 2 వాడు ఇచ్చిన నమ్స్ అనే అరేలో ఇంకా ఎన్ని వాల్యూస్ని డివైడ్ చేయగలదు, 2 నుంచి 2 అనేది కూడా ఒక అరే కాబట్టి ఇది కూడా కన్సిడర్ చేసుకుందాం. 2తో పాటు 4ని డివైడ్ చేయగలదు, అండ్ అలాగే 6ని డివైడ్ చేయగలదు, అండ్ అలాగే 8 కూడా డివైడ్ చేయగలదు, అంతేనా? ఓకే, ఈ 4 డివైడ్ చేయగలదు అంటే 2 అండ్ అలాగే 2 మల్టిపుల్స్ అన్నీ కూడా 2తో డివైడ్ అవుతాయి. ఓకే, అంటే ఇవన్నీ పాసిబుల్ పెయిర్స్, జస్ట్ 2తో డివిజిబుల్ బై 2, అంతేనా? ఓకే, ఇవన్నీ మనం పెయిర్స్ కింద ఫామ్ చేయి. ఫస్ట్ పెయిర్స్ కింద ఫామ్ చేయాలంటే ఏం చేస్తాం, ఇక్కడ లెంత్ ఎంత ఉంది, 4 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 ఆటల్ని మనం ఎన్ని నెంబర్ ఆఫ్ పెయిర్స్ కింద ఫామ్ చేయగలము, ఫస్ట్ చూడండి. లెంత్ 4, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2తోని అన్ని పాసిబుల్ వాల్యూస్ చెక్ చేస్తాం.
ఎన్ని పాసిబుల్ వాల్యూస్, టోటల్ లెంత్ 4 అంటే ఈ ఒక్కదానికి n-1 టైమ్స్ మనం లూప్ అనేది రన్ చేస్తాం అంతేనా. ఒకదానికి ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. తర్వాత ఏం చేస్తావు, 4 నుంచి రిమైనింగ్ అన్నిటికి, రిమైనింగ్ ఇంకెన్ని ఉన్నాయి, n-1 ఉన్నాయి. ఓకే, అలాగా 2కి చేసిన తర్వాత 4 చేస్తావు, 4కి చేసిన తర్వాత 6కి చేస్తావు, 6కి చేసిన తర్వాత 8కి చేస్తావు. ఓకే, టోటల్గా అన్ని పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయా అంటే ఈ n-1ని ఎన్నిసార్లు రన్ చేసినట్టు, సింపుల్ n టైమ్స్ రన్ చేసావు అంతేనా. ఓకే, బాగానే ఉంది. రన్ చేసిన తర్వాత ఇక్కడ మన డూప్లికేట్ పెయిర్స్ అనే ఫామ్ అయితే చూసినట్టయితే 2 నుంచి 4కి 6కి 8కి ట్రావర్స్ చేసుకున్నాం, ఈ పెయిర్స్ కింద ఫామ్ చేసుకున్నాం. మళ్ళీ 4 కింద వచ్చినప్పుడు మళ్ళీ వెనక్కి కన్సిడర్ చేసుకొని పెయిర్స్ అనే ఫామ్ చేసావు, దాని యొక్క కౌంట్ కదా ఇది అంతేనా. 4 నుంచి 2కి 6కి 8కి కన్సిడర్ చేసుకున్నాం. ఆ 2 సార్లు కౌంట్ అనేది రిపీట్ అయిపోయింది ప్రతి వాల్యూ. సో ఆ 2 సార్లు కాస్త ఒకసారి అవడానికి సింపుల్గా బై 2 చేశాను. సో ఇక్కడ వరకు మనకి ఏమైంది, టోటల్ డివిజిబుల్ అయ్యే పెయిర్స్ కాకుండా టోటల్గా డివిజిబుల్ అయ్యే పెయిర్స్ ఓన్లీ నెంబర్ ఆఫ్ పెయిర్స్, నెంబర్ ఆఫ్ టోటల్ పెయిర్స్, టీపీ అని రాస్తున్నాను. టోటల్ పెయిర్స్ ఏంటి, సింపుల్గా డివిజిబుల్ బై 2. బట్ డివిజిబుల్ అయ్యే అన్నీ కూడా జీసీడీ 2 అవుతుందని చెప్పేసి గ్యారంటీ లేదు. ఇక్కడ ఒక పేరు చూసినట్టయితే 4, 8 అనేది ఒక పేరు కింద మనం ఫామ్ చేయొచ్చు. బట్ 4, 8 అనేది జీసీడీ ఎంత అవుతుంది, ఏంది 4 అవుతుంది, 2 కాదు. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడం కోసం ఫస్ట్ 8 కన్సిడర్ చేసుకున్నట్టయితే 8 దాని యొక్క మల్టిపుల్స్ అన్నీ కూడా తీసే ఎంత అవుతుంది, ఒకటే ఉంది వాల్యూ. పెయిర్స్ ఏంటి 0, 8 దాని యొక్క పెయిర్స్ వచ్చేసి 0 ఫామ్ చేసాం. ఓకే, నెక్స్ట్ 4కి వచ్చేసేపటికి మనం ఒక్క పెయిర్ అనేది మనం ఫామ్ చేయగలం. ఈ ఒక్క పెయిర్ వ్యాలిడ్ కదా అని చెప్తాం. సింపుల్గా 8లో ఎన్ని పెయిర్స్ అయితే ఫామ్ చేసావో అవి మైనస్ చేసాయి అంటే 1 - 0 1 అవుతుంది. సో ఆ ఒక్కటి కూడా వ్యాలిడ్ పెయిర్ అని అర్థం. నెక్స్ట్ చూసినట్టే 2 కన్సిడర్ చేసుకో. 2 కన్సిడర్ చేసుకుంటే మన టోటల్ నెంబర్ ఆఫ్ ఎన్ని పాసిబుల్ పెయిర్స్ అనే ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది, 2 ఇంటూ ఇక్కడ లెంత్ 4 కదా, సో ఇదే ఫామ్లో అప్లికేబుల్ చేయి. 4 ఇంటూ 4 - 1 అంటే 3 బై 2 అంటే 2 2s పోతుంది, 2 3s అంటే టోటల్ 6 పెయిర్స్ అని మనం ఫామ్ చేయగలుగుతున్నాం. టోటల్ ఎన్ని 6 పెయిర్స్. ఈ 6లో ఎన్ని వ్యాలిడ్, ఇన్నాటిలోకి జీసీడీ 2. ఓకే, ఇన్నాటిలోకి జీసీడీ 2 అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్నాటిలోకి జీసీడీ 2 అవుతుంది, జాగ్రత్తగా గమనించు. ప్రీవియస్గా ఉన్నవన్నీ మైనస్ చేసాయి, ప్రీవియస్గా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అట్లా కౌంట్ ప్లస్ మైనస్ ప్రీవియస్గా మనం ఎన్ని ఫైండ్ అవుట్ చేసాం, 1 అనేది ఉంది. సో సింపుల్గా ఈ 1 అనేది మైనస్ చేసాయి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ పెయిర్స్ ఎన్ని ఫామ్ చేయగలం అంటే 5. ఆ 5 వాటికి కూడా జీసీడీ అనేది 2 అనమాట. క్లియర్, ఇక్కడ వరకు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ జీసీడీ అనేది ఎంటీగా అన్ని జీరోస్ కన్సిడర్ చేసుకున్నావు, బాగానే ఉంది. తర్వాత ఏం చెప్పాను, జీసీడీలోని మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న వాల్యూస్ కన్సిడర్ చేసుకుంటే మనం పెద్ద వాల్యూని మైనస్ చేయాలి కదా, సో అవి చాలా కాంప్లెక్స్గా అవుతుంది అనమాట. సో పెద్ద వాల్యూస్ కన్సిడర్ చేసుకొని సింపుల్గా ఆ వాల్యూస్ ప్రీ కంప్యూటేషన్ చేసుకో. అంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఎక్కడి నుంచి మ్యాక్స్ వాల్యూ నుంచి ఎక్కడి వరకు మినిమం జీసీడీ వాల్యూ, అది మ్యాక్సిమం జీసీడీ వాల్యూ ఎంత 4 వరకు అయ్యే ఛాన్స్ ఉందని, సో 4 వరకు పెట్టుకున్నాం. మినిమం ఎంత వరకు అయ్యే ఛాన్స్ ఉంది అంటే 1 వరకు అయ్యే ఛాన్స్ ఉంది. మనం లూప్ ఎండింగ్ అనేది లాస్ట్ ఇండెక్స్ పొజిషన్ n-1 ఇండెక్స్ పొజిషన్ రీచ్ అవ్వాలంటే n వరకు పెట్టుకుంటాం. సో అలాగే మనకి 1 వరకు రీచ్ అవ్వాలంటే 0 వరకు పెట్టుకోవాలన్నమాట. మనం జీసీడీ వాల్యూస్ అనేది డిక్రిమెంట్ చేసుకుంటూ వస్తున్నాం. సో -1 చేసుకున్నాం లూప్ అనేది. ఓకే, లాస్ట్ నేను చెక్ చేసుకున్నాం. ఫస్ట్ ఏంటి, 4th ఏమైనా పెయిర్స్ ఫామ్ చేయగలమా అని ఎలా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ సమ్ అనే ఒకటి తీసుకుంటున్నాను నేను, ఎస్ఎం అని. ఓకే, తీసుకున్నాం. ఇందులోకి మనం ఏం స్టోర్ చేయాలి నేను చెప్తున్నాను. ఫస్ట్ ఏంటి, 8కి ఎన్ని పెయిర్స్ ఫామ్ చేయగలము అంటే దీనికి మల్టిపుల్స్ అన్నీ సింపుల్గా యాడ్ చేసాయి. దీనికి మల్టిపుల్స్ అంటే ఏంటి, 8 నుంచి 8 తర్వాత 16 ఇండెక్స్ పొజిషన్ ఎక్కడైతే ఉందో
దాని యొక్క వాల్యూ అనమాట, వాల్యూ 282 383. ఓకే, ఇవన్నీ వాల్యూస్ యొక్క ఎడిషన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 చూసినట్టయితే 2లో 1 ఉంది, 4లో 1 ఉంది, 6లో 1 ఉంది, 8లో 1 ఉంది. సో 2 దాని యొక్క వాల్యూ కావాలంటే 4 1లో యాడ్ చేస్తే 4 అవుతుంది. సో మనకి వాల్యూ కావాలి అంటే టోటల్గా ఇన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ అనేవి మనకి పెయిర్స్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి అంటే అన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ అనేవి 2తో డివైడ్ అవుతాయి దాని అర్థం, అంతేనా? సో కావాలంటే ఏం చేయాలని చెప్పాను, అన్ని పాసిబుల్ పెయిర్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 2 అనే ఇండెక్స్ దగ్గర స్టార్ట్ అయ్యి, ఇనీషియల్గా 2 అనే ఇండెక్స్ దగ్గర ఏముంది, ఏదో వాల్యూస్ ఉంటాయి అవి వదిలే, 2 దగ్గర స్టార్ట్ అయ్యి ప్రతి వాల్యూ ప్రతి 2 మల్టిపుల్స్ అంటే 2 ఇండెక్స్ పొజిషన్ నుంచి +2 +2 4 6 8 అలాగా. సో ఇంక్రిమెంట్ తీసుకోవడానికి ఇక్కడ 2 అనేది పెట్టాను, ఐ మీన్ 2 అంటే 2 కాదు ఐ అనమాట. ఓకే క్లియర్, మీకు అర్థం కోసం 2 అని పెట్టాను అనమాట. ఓకే ఇక్కడ వరకు క్లియర్ కదా. ఇక్కడ ఏంటి, ఫ్రీక్వెన్సీ అనేది ప్రతి ఒక్క మల్టిపుల్ది ఈ సర్టెన్ 4 అనేది వచ్చింది మనకి వాల్యూ. ఓకే 4 అంటే జస్ట్ ఈ లెంత్ వచ్చాక మనం టోటల్గా ఇన్ని నెంబర్ ఆఫ్ టోటల్ పెయిర్స్ ఫామ్ చేయగలం అంటే ఈ ఫార్ములా యూజ్ చేయమని చెప్పాను. ఫార్ములా ఎలాగ వచ్చింది కూడా చెప్పాను అనమాట. టోటల్ టీపీ అని పెడుతున్నాను, టోటల్ పెయిర్స్ ఈక్వల్ టు ఏం చెప్పాను, ఎస్ఎం, సింపుల్గా ఎస్ఎం అని తీసుకున్నాను. ఇక్కడ లెంత్ ఎందుకంటే ఎన్ ఆల్రెడీ డిక్లేర్ చేస్తాం, ఇంటూ ఎస్ఎం -1. ఓకే ఇవి డూప్లికేట్ పెయిర్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి కాబట్టి ట్వైస్. సో సింపుల్గా బై 2 చేసాం. బై 2 చేసిన తర్వాత ఏంటి, ఒక అన్వాంటెడ్వి రిమూవ్ చేయాలని చెప్తున్నాను. అన్వాంటెడ్ అంటే ఏంటి, అవేంటి జస్ట్ డివిజిబుల్ అయిన పెయిర్స్ మాత్రమే కన్సిడర్ చేసుకున్నాం. బట్ మనకి జీసీడీ వాల్యూస్ కావాలి అంతేనా. 2 అనే దానికి 4 అనే దాంట్లో వచ్చింది మైనస్ చేసేయాలి అంటే ఏంటి, 2 నుంచి 2 మల్టిపుల్స్ పైన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మైనస్ చేసేయాలి. సింపుల్ సమ్ ఆఫ్ వెయిట్, దీనికి సమ్ రాయాలి లేదంటే ఏరియా కింద కన్సిడర్ చేసుకుంటుంది. ఓకే ఫ్రీక్వెన్సీ ఎఫ్, ఓకే సమ్ ఆఫ్ జీసీడీ ఆఫ్ ఏంటి, దానికన్నా పెద్ద వాల్యూస్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క జీసీడీ సమ్ అంతా కూడా మైనస్ చేసేయమని చెప్పాను. ఓకే ఏంటి ఏం చేయాలి, జీసీడీ ఆఫ్ ఇప్పుడు సెటెన్ ఐ పొజిషన్ నుంచి నెక్స్ట్ ప్లస్ ఐ అలా ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఓకే రిమూవ్ చేస్తాం అన్వాంటెడ్ వాల్యూ. ఇప్పుడు ఏంటి, సింపుల్గా టోటల్ పెయిర్స్ నుంచి మైనస్ చేసేయి. ఓకే మైనస్ చేస్తాం, బాగానే ఉంది, సింపుల్. వాల్యూ పెయిర్స్ వచ్చినాయి. ఈ వాల్యూ పెయిర్స్ ఏం చేస్తాం, సింపుల్గా జీసీడీ ఆఫ్ ఐ ఈక్వల్ టు సింపుల్గా వాల్యూ పెయిర్స్లో ప్లేస్ చేసుకో. క్లియర్, ప్లేస్ చేసుకున్నాం. ఇప్పుడేంటి, ప్రతి వాల్యూకి నీకు ఎగ్జాక్ట్గా ఇన్ని వాల్యూస్ ప్లేస్ అయ్యాయి అని చెప్పేసి ఒకటి వచ్చింది అంతేనా. ఎగ్జాక్ట్గా ఈ వాల్యూ ప్లేస్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి ఫైనల్గా జీసీడీ అనేది ఇలా ఫామ్ అవుతుంది. ఏంటి, ఇండెక్స్ 1 పొజిషన్లో టోటల్గా ఎన్ని వాల్యూ పేర్స్ అనేది ఫామ్ చేయగలిగాం అంటే 0. 2తో టోటల్గా ఎన్ని వాల్యూ పేర్స్ ఫామ్ చేయగలిగాం ఇందా చెప్పాను కదా ఫార్ములా. ఓకే 5 అంటే ఫామ్ చేయగలం, 3 కూడా 3తో 0, 4తో ఒక వాల్యూ పేర్ ఫామ్ చేయగలం ఏంటంటే 4 8 అనేది. క్లియర్, జీసీడీ అరే అనేది మనం ఫామ్ చేస్తాం. మనకి ఏం అడిగాడు, క్వేరీస్ అడిగాడు. ఈ జీసీడీ అరే ఏం చేస్తా అంటే ప్రిఫిక్స్ సమ్ అప్రోచ్ వాడి దీన్ని చిన్న మోడిఫికేషన్ చేస్తాను. ఏంటి, సింపుల్గా ప్రిఫిక్స్ సమ్ అంటే అంతా తెలిసిందే. ఓకే ఈ 0కి 5 యాడ్ చేస్తాం, వాల్యూ వచ్చింది. 5కి 0 అనేది యాడ్ చేస్తాం. ఓకే 5, ఈ 5కి 6 అనేది యాడ్ చేస్తాం, 6. ఇప్పుడేంటి, ప్రిఫిక్స్ అనేది అరే ఇది. ఇప్పుడు మనకి క్వేరీ ఆఫ్ ఐ దగ్గర ఎంత ఎగ్జిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, జస్ట్ సింపుల్గా చాలా సింపుల్ ఏంటంటే ఇందులో బైనరీ సెర్చ్ వాడితే సరిపోతుందా లేదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3 కానీ 6 కానీ అడిగితే 3 అడిగినప్పుడు 3 ఇండెక్స్ పోయిన దగ్గర 8 ఉండే ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఇమాజిన్ చేసుకో, ఈ వాల్యూ 3 కన్నా పెద్దదా అంటే ఇక్కడ మనం వాల్యూ 3 వచ్చే ఛాన్స్ కూడా లేదు. 5 అనేది 3 కన్నా పెద్దది అంటే దీని ఫ్రీక్వెన్సీ వదిలే ఫస్ట్. అంటే ఏంటి, దానికి జీసీడీ 5 ఉంది అంటే 0 వచ్చిన తర్వాత 5 కౌంట్ ఇన్న ఉన్నాయి బట్ 3 ఉంటుంది. 0కి 5కి 3 అనేది మధ్యలో ఉంటుంది.
సో సింపుల్గా మనం జస్ట్ ఈ 5 అనేది ఆ సిచ్యువేషన్లో ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది అంతేనా. ఒకసారి రిమైండ్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఇచ్చాడు అనుకో, ఏంటి చెక్ చేస్తావు, ఈ 5 అనేది 6 కన్నా చిన్నది, మనకి దీంతో పని లేదు, ఈ వాల్యూస్ అనేవి ఇందులో ఎగ్జిస్ట్ అయి ఉంటాయి ఆ సెట్ అయిన లొకేషన్లో. నెక్స్ట్ ఏంటి, మళ్ళీ ఇక్కడ 5 ఉంది, ఇది పనికిరాదు. నెక్స్ట్ ఏంటి, 6 కానీ 6 కన్నా గ్రేటర్ దెన్ కానీ స్టార్టింగ్ పొజిషన్ నుంచే మాత్రం చూసుకోవాలి. సో బైనరీ సెర్చ్ వాడతాం సింపుల్గా, ఇది వ్యాలిడ్ ఈ 6కి. బైనరీ సెర్చ్ అనేది ఎలా వాడతాం, ఫస్ట్ ప్రిఫిక్స్ అనే అరే కన్స్ట్రక్ట్ చేసుకోమని చెప్పాం కదా. ప్రిఫిక్స్ ఈక్వల్ టు ఇనిషియల్గా ఎంటీ అరే. నేను డైరెక్ట్గా మళ్ళీ లూప్స్ పెట్టుకొని చేయట్లేదు, అంతా ఎక్యూములేట్ అంటే సరిపోతుంది, బాగానే ఉంది. దీని తర్వాత క్వేరీ ఆఫ్ ఐని నేను బైనరీ సెర్చ్ యూస్ చేసి చేయమని చెప్పాను. ఫస్ట్ క్వేరీస్ కొంచెం వదిలే, క్వేరీస్ వాల్యూస్ యాక్సెస్ చేసుకోవడం కోసం ఒక కన్స్ట్రక్ట్ చేసుకున్నాం ఒకటి. మనకి రిజల్ట్ అనేది రిటర్న్ చేయాలి కదా, రిజల్ట్ ఈక్వల్ టు ఒక ఎంటీఆర్ తీసుకున్నాం, రిజల్ట్ డాట్ ఏం అపెండ్ చేయాలి, బైనరీ సెర్చ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. బైనరీ సెర్చ్ అంటే సింపుల్గా బైసెక్ట్ అని తీసుకుంటే సరిపోతుంది. బైసెక్ట్ డాట్ బైసెక్ట్ రైట్ అంటే ఏంటి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్గా ఏ వాల్యూ అయితే ఆ సెర్టైన్ వాల్యూ కన్నా పెద్దది ఉందో, ఓకే, బైసెక్ట్ ఆఫ్ ఏంటి సెర్టైన్ వాల్యూ క్యూ. వెయిట్ జీసీడీలోని క్యూ అనే వాల్యూ ఏదైతే ఉందో, క్యూ అనే వాల్యూ ఆ ఇండెక్స్ పొజిషన్ ఎక్కడైతే ఉందో జస్ట్ సింపుల్గా అది రిటర్న్ చేస్తుంది అనమాట. సింపుల్గా ఫైనల్గా మనం ఏం రిటర్న్ చేస్తాం, రిజల్ట్ అనేది వచ్చిన తర్వాత రిజల్ట్ రిటర్న్ చేస్తాం. ఇక్కడ మనం జస్ట్ ప్రిఫిక్స్ అనే దాంతో మాడిఫై చేసుకోవాలి. మనం మాడిఫై చేసుకునే దాని కదా ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి. ఒకసారి రన్ చేసి చూద్దాం ఇంకా మిస్టేక్స్ ఉన్నాయేమో. యాక్సెప్ట్ అయిన సబ్మిట్ చేస్తాను. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్ యూ.